సత్యాస్ కిచెన్కి స్వాగతం అండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఇవి శుభ్రం చేసుకొని కాస్త ఎండలో పెట్టామండి. ఒక అరగంట మంచి ఎండలో పెట్టాను. ఇలాంటి చాపర్ ఉన్నా, లేకపోతే తాడు పెట్టుకొని లాగుతాం కదా అలాంటిది ఉన్నా, లేకపోతే ఏవీ లేవనుకోండి చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయ పచ్చడి పెట్టుకుందాం మనం, ఆవు పచ్చడి. పచ్చిమిరపకాయలు కూడా కడిగి ఎండలో పెట్టినవేనండి. వెల్లుల్లిపాయలతో పాటు పెట్టాను. ఇప్పుడు ఎన్ని పడితే అన్ని వేద్దాం, చూపిస్తాను. నేను 2 వేసాను, మరొక 2 వేస్తున్నాను, మరొకటి వేసానండి. మొత్తం 5. శుభ్రమైన సోంపు అండి ఇది. ఈ రకంగా తయారవ్వాలండి. ఉప్పు అండి, దీనికి తగినంత ఉప్పు వేసుకుంటున్నాం. ఎందుకు అంత ఉప్పు వేసానంటే నిమ్మకాయ పిండుతాం అన్నమాట. ఒక కాయ పడుతుంది దీనికి. ఇంకా చాలకపోతే మరొక చెక్క కూడా వేయాలి. ఇంత ఆవు పొడి వేసుకోవాలండి. తగ్గించుతున్నానండి, అది సరిపోతుంది. కొంచెం పసుపు, కొంచెం నువ్వుల నూనె అండి, కొంచెం చాలు, సరిపోతుంది. శుభ్రమైన పొడి చెయ్యితో మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకొని ఒక అరగంట పోయాక మరొకసారి కలిపి, మళ్ళీ అరగంట పోయాక మరొకసారి కలిపి ఇలా చేస్తూ ఉంటే ఇప్పుడు మధ్యాహ్నం అండి 2 గంటలు అయింది. ఇప్పుడు మనం కలుపుకొని రాత్రికి చపాతీతో కానీ, ప్లెయిన్ దోశతో కానీ, ఉప్మాతో కానీ, కొన్నిటికి చాలా బాగా సూట్ అవుతుందండి. చాలా బాగా సూట్ అవుతుంది. కొన్నిటికి కూర అవసరం లేదనమాట దీంతో తింటే. వెల్లుల్లిపాయలు అందరికీ ఎంత మంచిదో తెలుసండి. మిరపకాయ వేసాం, మిరపకాయ పెద్ద మంచిది కాదు, అయినా మిరపకాయ వేసాం కనుక మిరపకాయకి విరుగుడు సోంపు వేసామండి. పచ్చిమిరపకాయ చాలామంది గ్యాస్ వస్తుంది, ఆ గ్యాస్ రాకుండా సోంపు వేసాం. మెయిన్ సోంపు టేస్ట్ ఇందులో ఊరితే బాగుంటుంది, తర్వాత అరుగుదల కూడా ఉంటుందండి. ఈ రకంగా పచ్చడి, వెల్లుల్లి పచ్చిమిరపకాయ ఆవు పచ్చడి అండి, చాలా బాగుంటుంది ఇది. ఒక పూట అంతా బయట ఉంచేసి కలిపేసి రెండో పూట ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. గాజు సీసాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం 10 రోజులు టేస్ట్గా ఉంటుందండి. ఊరుతున్న కొద్దీ భలే టేస్ట్గా ఉంటుంది. ఊరుతున్న కొద్దీ ఉప్పు, పులుపు, కారం చూసుకోండి, ఏది చాలకపోతే అది వేసుకోండి. ఈ రకంగా పచ్చడి చేసుకొని మీరు కూడా తినండి. పప్పు అన్నంతో చాలా బాగుంటుందండి. ఒకసారి తింటే అసలు వదలరు వెల్లుల్లి టేస్ట్ నచ్చిన వాళ్ళకి. ఈ రకంగా మీరు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. పుల్కాలతో, చపాతీతో, రోటీతో అన్నిటితో బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి.